రాష్ట్రంలో మూడోసారి ఇక్కడ తెలంగాణ రాష్ట్రం కొత్త ప్రభుత్వం ఏర్పాటైంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అయితే ప్రస్తుతం చర్చ మొత్తం మేడిగడ్డ మీద, లేకపోతే రేవంత్ రెడ్డి ప్రవేశపెడుతున్న గ్యారంటీల మీద ఎట్టెట్లా ఉన్నాయి, గ్యారంటీలకు సంబంధించిన అంశాలు ఏ రకంగా ఉన్నాయి, తర్వాత నిరుద్యోగుల గురించి ఏ రకంగా ఆలోచిస్తున్న అంశం మీద అటు ప్రతిపక్షాలు, విపక్షాలు, అధికార పక్షాలన్నీ కూడా ఒకరిపై ఒకరు మాటలు తుటాలు వేలుతున్నాయి. అయితే ఇదే క్రమంలో సమూల మార్పుల దిశగా కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తూనే ఉంటుందన్న రకంగా ప్రజాపాలన, ప్రజాప్రభుత్వం అంటూ మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ ఒక కొత్త రకమైన పంతాతో ముందుకు వెళ్తోంది. అయితే నిన్న ప్రజల్లో ఎటువంటి ఆలోచన ఉన్నది, ప్రజల్లో ఎటువంటి సమూల మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉంది, ప్రతి ఒక్కరి అభిప్రాయం తెలుసుకుంటాను, అధికారుల నుంచి మొదలుకుంటే సివిల్ సొసైటీ వరకు కూడా ప్రతి ఒక్క అభిప్రాయం తెలుసుకుంటామంటూ కూడా మొదట్లోనే రేవంత్ రెడ్డి చెప్పిన తరహాలోనే నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తదితర అధికారులతోని సివిల్ సొసైటీకి సంబంధించిన 10-15 మంది సామాజికవేత్తలు నిత్యం ప్రజల్లో ఉండి ప్రజలతో పాటుగా మమేకమై ప్రజలతో పాటుగా ప్రజల గొంతుకగా అటు ప్రభుత్వానికి తెలియజేసే ప్రయత్నంలో ప్రశ్నించడం కావచ్చు, వాళ్ళ గురించి వినతులు ఇవ్వడం కావచ్చు ప్రయత్నం చేసినటువంటి కొంతమంది సివిల్ సొసైటీస్ని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలిశారు. అయితే ముఖ్యంగా రైతు, ఆ తర్వాత విద్యా కమిషన్ల ఏర్పాటు కోసం రైతులకు అనేక సమస్యలు ఉంటే ఆ సమస్యల మీద రైతు కమిషన్ ప్రయత్నం చేస్తుంది. ఇక విద్యార్థుల్లో కూడా సమస్యలు ఉన్నా, లేకుంటే విద్యా విధానంలో ఏమైనా మార్పున్నా కూడా విద్యా కమిషన్ ప్రయత్నం చేస్తుందని చెప్పి ఈ రెండు కొత్త కమిషన్ల ఏర్పాటు కోసమని సివిల్ సొసైటీ వర్గాల నుంచి, కొంతమంది వ్యక్తుల నుంచి, ప్రముఖుల నుంచి సలహాలు, సూచనలు, లేకుంటే ఆ రకంగా చర్చ కూడా జరిగిందంటే పెద్ద ఎత్తున ఇదే అంశం ఈరోజు చర్చనీయాంశం అవుతుంది. సచివాలయ కేంద్రంగా ఈ మీటింగ్ జరిగింది. మాట్లాడడం మనతో పాటుగా గాదా అయినయ్య నిన్న రేవంత్ రెడ్డితో పాటుగా ఆ చర్చలో పాల్గొని మాట్లాడిన వ్యక్తి కూడా ఉన్నారు. ఒకసారి మాట్లాడడం, మరి ఏం చర్చకు వచ్చినాయి, సమూల మార్పులు ఏం జరగబోతున్నాయి, కాంగ్రెస్ పార్టీ ఏం హామీ ఇచ్చింది మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అన్న. నమస్తే. సో ఎట్లా ఉంది, ఏం జరిగింది? మొట్టమొదటిసారిగా సచివాలయానికి అధికారికంగా ఎంట్రీ ఇచ్చారు నిన్న. 10 సంవత్సరాల తెలంగాణ రాష్ట్రం తర్వాత ఇది 15వ ఏట మనకు ప్రభుత్వం, కొత్త ప్రభుత్వం ఏర్పాటైంది. ఎట్లా అనిపించింది సచివాలయం కానీ అధికారికంగా ఎంట్రీ ఇచ్చారు కదా? అంటే వాస్తవంగా చెప్పాలంటే అది అధికారికంగా పోయినా అనధికారికంగా పోయినా అది మాకు రొటీన్ లైఫే. అది పెద్ద వేరే వాళ్ళకి కంప్లైంట్ ఇవ్వడానికి పోతారు, లేకపోతే వివిధ సమస్యలు పోవడం ఒకే ఎత్తు. ప్రభుత్వం మీకు రెడ్ కార్పెట్ వేసి ఆహ్వానం పలికినట్టుగా ఉన్నది కానీ అంటే మాకైతే మేమైతే అట్లా భావిస్తలేము. అది మా రొటీన్ ప్రోగ్రాంలో భాగంగా, రొటీన్ కార్యక్రమంలో భాగంగానే మేము పోయినాము. ఎందుకంటే అది మేము ముఖ్యమంత్రి అయినా, ప్రధానమంత్రి అయినా, మంత్రులైనా వారికి ఉండే అటువంటి సహజ లక్షణాలు వాళ్ళకు ఉంటాయి అనేది నేను ఎప్పుడు భావిస్తూ ఉంటాను. కాబట్టి సహజ లక్షణాలు ఏంటన్నా? ఆ సహజ లక్షణాలు వాళ్ళు పాలకులు, మేము ప్రజలము. ఎవరున్న అధికారంలోకి వస్తే వాళ్ళు పాలకులు అంతే. వాళ్ళకు ఉండాల్సిన లక్షణాలు వాళ్ళకు ఉంటాయి. వాళ్ళకు ఒక చట్టంలో వాళ్ళు ఉంటారు, ఒక దిగ్బంధంలో ఉంటారు, ఒక బోన్లో వాళ్ళు ఉంటారు. ఇక వాళ్ళకి ఏముంటుంది ఆడ, వాళ్ళు ఎవరిని కలవాలన్నా కలవద్దన్నా ఇంటెలిజెన్సీ పర్మిషన్స్ కావాలి, లేకపోతే సెక్యూరిటీ పర్మిషన్స్ కావాలి, ఎన్నెన్నో వాళ్ళకు ఉండే ఆ తంతులు అవన్నీ వాళ్ళకు ఉంటాయి. సరే, ఏది ఏమైనా దాదాపుగా డిసెంబర్ 7వ తారీఖు వాళ్ళ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత డిసెంబరు చివరి వారంలోనే సివిల్ సొసైటీకి సంబంధించినటువంటి వాళ్ళతోటి మాట్లాడాలా చేయాలని ఇక్కడ ఉన్నటువంటి చాలామంది, ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం రావడానికి కారకులైనటువంటి వాళ్ళందరితో కూడా మీరు మాట్లాడి చర్చించాలి, వాళ్ళ సలహాలు తీసుకోవాలి, సూచనలు తీసుకోవాలని కేంద్రం నుంచి కూడా వాళ్ళకి సూచనలు ఇవ్వడము, ఆదేశాలు ఉండడం వల్ల సరే ఈ మధ్యకాలంలో వాళ్ళ పనులు వాళ్ళు ఒత్తిడి అనే కారణంతో దాటవేస్తూ వచ్చినప్పటికీ నేను అనుకుంటా మరిగా ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు కూడా రాబోతున్నాయి కాబట్టి అదొక కారణమై ఉండొచ్చు. పిలిచి సివిల్ సొసైటీ యొక్క సలహాలు, సూచనలు అనేది పార్లమెంట్ ఎన్నికల స్టంటా, లేదంటే గవర్నమెంట్ నిజంగానే వివిధ చిత్తశుద్ధి లేకపోతే మీ యొక్క సలహాలు పాటించాలని ఒక ఇంటెన్షన్తో ఉన్నదా? రెండూ ఉన్నాయి. ఇంకా రెండింటి మీద, ఒకటి ప్రభుత్వం జరుపుతున్నటువంటి అనేక కార్యక్రమాల మీద, ప్రభుత్వ విధానాల మీద, వారి యొక్క మంత్రులు, ముఖ్యమంత్రి లేకపోతే పరిపాలన మీద కొంత సమీక్ష జరిగింది. వాళ్ళ మేనిఫెస్టో మీద కూడా కొంత సమీక్ష జరిగింది. అధికారిక భవనంలో మేనిఫెస్టో మీద చర్చనా? సచివాలయం మేనిఫెస్టో మీద చర్చ. అవును, మేనిఫెస్టో అంటే వాళ్ళు 6 గ్యారంటీలు ఉన్నాయి కదా. 6 గ్యారంటీలు. 6 గ్యారంటీల్లో వాళ్ళు చెప్పుకున్నట్టు 4 గ్యారంటీలు అయిపోయినాయి అని, ఏవేవైనాయి అని, ఎట్టెట్లయినాయి అని వాళ్ళు చెప్పుకోవడము. దాంట్లో మీరు మీ మేనిఫెస్టోలో పొందుపరిచినటువంటి ముఖ్యమైన అంశాలు ఏవైతే ఉన్నాయో, ఏది రైతులకు సంబంధించి రుణమాఫీ కావచ్చు, కౌలుదారులకు సంబంధించి కావచ్చు, లేకపోతే ఇంకా అనేక రకాల రైతుల సమస్యలు, గిట్టుబాటు ధర, లేకపోతే
వాళ్ళు ప్యాడీ పంటకి ఏదైతే 500 రూపాయల బోనస్, ఇట్లా రైతుల కేంద్రీకరణగా ఏవేవి అంశాలైతే జరిగినాయో వాటి మీద కొంత చర్చ జరిగింది. అదేవిధంగా మైనారిటీలో మళ్ళీ ముస్లిం మైనారిటీ, క్రిస్టియన్ మైనారిటీ సంబంధించినటువంటి డీటెయిల్డ్గా దీనికి సంబంధించి ఏం చర్చ జరిగింది, ముఖ్యమంత్రి ఏం మాట్లాడారు, తర్వాత మీరేం సలహాలు ఇచ్చిన మాట్లాడే ముందు నిన్న ఒక ఆసక్తిగా పరిణామం అంటే మాకు అనిపించిన విషయం ఏంటంటే అది అధికారిక భవనము, దాంట్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి సచివాలయంలో ముఖ్యమంత్రి పక్కన కుర్చీలో కూర్చొని మీతో పాటు చర్చించినట్టు చూస్తున్నా. అంటే తను ఎంట్రీ ఇవ్వడం ఏ రకంగా చూస్తారు మీరు? అంటే మరి అక్కడ వాళ్ళకి వాస్తవంగా అయితే అది ముఖ్యమంత్రి గారి యొక్క కార్యాలయంలో మరి ఈ రాష్ట్ర ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి అది కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్, కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్గా ఉన్నటువంటిది. ఇప్పుడు ప్రభుత్వ సలహాదారులు అంటే కూర్చోవచ్చు, ఎందుకంటే వాళ్ళు కూడా క్యాబినెట్ ర్యాంక్ కాబట్టి. లేకపోతే ఇంకా వేరే ఎమ్మెల్సీలో లేకపోతే మంత్రులు ఇతరత్ర కూర్చోవచ్చు. మాకు కూడా అనిపించింది అంటే ఏ హోదాలో కూర్చున్నారు ఏంటిది అనేది మాకు కూడా వెంటనే చూడగానే మాకు అనిపించింది. కానీ ఇక ఇప్పుడు గుదుపున్నదే బర్రే, అర్థం కాలేదు, గుదుపున్నదే బర్రే, ఎవరి చేతిలో రాజ్యం ఉంటుందో వారి ఇష్టం. ఇప్పుడు 9.5 సంవత్సరాలు 95 రోజులు మా ముఖ్యమంత్రి కార్యాలయానికి రాకుండా కుర్చీలో కూర్చోకుండా ఫామ్ హౌస్లో కూర్చుంటే, ప్రగతి భవన్లో కూర్చుంటే మనం ఏం చేసినాం? ఆడికే ఐఏఎస్లు పోతురి, సెక్రటరీలు పోతురి, చీఫ్ సెక్రటరీ బాయ ఫామ్ హౌస్లో. సరే ప్రగతి భవన్ కంటే ఏమో కానీ పొద్దుగాల 7 గంటల కల్లా ఇంటెలిజెన్స్ అధికారులు కూడా ఎర్రబెల్లి ఫామ్ హౌస్లో ఉంటే కూడా ఆడపోయి రిపోర్ట్ ఇచ్చొత్తురి. అంటే మన తెలంగాణలో, మరి భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఇట్లుందో లేదో మనకు తెలియదు, కానీ తెలంగాణలో మాత్రం ఇది ఒక విచిత్రమైనటువంటి పరిపాలన విధానం మనకు కనపడుతున్నది. ముఖ్యమంత్రులు అట్లే ఉన్నారు, మరి ఐఏఎస్లు ఐపీఎస్లు మీ పెద్ద చదువులు చదివినాం, మా అంత గొప్పోళ్ళు లేరు అని వాళ్ళు చెప్పుకుంటారేమో కానీ భారత సమాజం చూస్తుంది కదా, వాళ్ళ మాట వినాల్సిందే కదా. మళ్ళీ రాజకీయంగా పొలిటీషియన్ ఒత్తిళ్లు కావచ్చు, లేకుంటే ట్రాన్స్ఫర్ కావచ్చు, రకరకాలు ఉంటాయి, వాళ్ళ మాట వినాల్సిందే కదా. మళ్ళీ ఐఏఎస్ చదివిన ఐపీఎస్ చదివినా కూడా అంటే వాళ్ళ మాట వాళ్ళు చెప్పినట్టు వినాలని వాళ్ళు అదే పరీక్షలు రాసి పాస్ అయ్యి ఐఏఎస్లు ఐపీఎస్లు అయినరా, వాళ్ళు సివిల్ సర్వెంట్స్ అయినరా? మీరు అంటున్నారు కదా వాళ్ళు చెప్పినట్టు వినాలని. చట్టంలో రాజకీయాలు ఆఖరికి వస్తే పావులు అయ్యేది వాళ్ళే కదా. ఎందుకంటే ఎన్నోత్సవాలు చదువుకున్నారు. ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్ట్ ఉదాహరణ తీసుకుంటే ఇంజనీర్లు రిజైన్ అయిపోయి ఇంజనీర్ టర్మినేట్ చేశారు, కానీ దానికి మూల కారణమైనటువంటి వ్యక్తి రోజు ఏం చేయగలుగుతున్నాం అంటే ఆఖరికి వస్తే పావులు అయ్యేది అధికారులే కదా అని చెప్తున్నాను. ఎందుకు కావాలంటున్నా నేను, ఎందుకు కావాలా? మీకు వ్యక్తిత్వం లేదా? మీరు మనిషి కాదా? మీకు అంటే ప్రజలు నీకు జీతం ఇచ్చేది ఎవరు? మీ ముఖ్యమంత్రి జీతం ఇస్తున్నా నీకు? ప్రజలు కదా జీతం ఇచ్చేది. ఒక్కొక్క ఐఏఎస్ సర్వెంట్కి, ఐపీఎస్ సర్వెంట్కి, సివిల్ సర్వెంట్స్కి సుమారు 10 లక్షల నుంచి 20 లక్షల రూపాయలు నెలకొక్కంటికి ఇస్తున్నారంటే ఇవ్వద్దని. ముఖ్యమంత్రి ఇంట్లో తెచ్చిస్తున్నాడా? మంత్రుల ఇళ్లలో తెచ్చిస్తున్నారా? ప్రజలు వాళ్ళ రెక్కలు ముక్కలు చేసుకొని వాళ్ళ చెమట చుక్కలు దారబోచి జీతాలు ఇస్తున్నప్పుడు నువ్వెవరికి జీతగాడివి? ముఖ్యమంత్రి జీతగాడివా? కాదు కదా. మీరు జవాబుదారీగా ఎవరికి ఉండాలి? ప్రజలకు జవాబుదారీగా ఉండాలి. మరి అటువంటి వదిలిపెట్టి మీరు వాళ్ళకి దాసోహం అయ్యి వాళ్ళ అడుగులకు మడుగులు వస్తే ఇక ప్రజాస్వామ్యం ఎక్కడన్నట్టు? మరి అదే చెప్పండి. మరి మేము చదువుకున్న ప్రజాస్వామ్యం ఇదే, మేము చదువుకున్న రాజ్యాంగం ఇదే. మీరు ప్రమాణ స్వీకారం చేసిన రోజు ఏం చెప్పిండ్రు? ఎవరికి జవాబుదారీగా ఉంటా అన్నారు? ప్రజలకు ఉంటా అన్నారు. రాజ్యాంగానికి జవాబుదారీగా ఉంటా అన్నారు. మరి రాజ్యాంగం ఎక్కడ బాయే? ప్రజలు ఎక్కడ బాయే? నువ్వు ఏ ప్రజలైతే దేవుళ్ళు అన్నావో ఆ దేవుళ్ళు ఎక్కడ బాయే? ఇందాక గుర్తుకున్నదే బెర్ర అన్నట్టుగా అట్లా సిద్ధాంతం కూడా ప్రస్తుతం తెలంగాణలో కూడా. సరే, ఇక్కడ ఏం జరిగింది? రేవంత్ రెడ్డి మిమ్మల్ని ఏ అంశాల మీద పిలవడం జరిగింది? ముఖ్యంగా 7వ రోజు వార్తాపత్రికలు చూసినా కూడా రైతు కమిషన్, విద్యా కమిషన్ మీద సలహాలు సూచనలు సివిల్ సొసైటీ ద్వారా తీసుకోవడం జరిగింది కదా. ఎటువంటి సలహాలు ఇచ్చి అసలు ఈ కమిషన్ దేనికి ఉపయోగపడతాయి? అంటే ప్రధానంగా ఈ విద్యా విధానంలో మార్పు కోసం, సమూలమైన మార్పుల కోసం చేయాలనేది అందరూ మాట్లాడింది. గత 9.5 సంవత్సరాల్లో పూర్తిగా విద్య నిర్లక్ష్యమైంది. కాబట్టి గత ప్రభుత్వంలో జరిగినటువంటి అవకతవకలు, స్కూల్ బిల్డింగులు మరమ్మతులు నోచుకోలే, టీచర్ల నియామకాలు జరగలేదు, లేకపోతే వాళ్ళకి కావాల్సిన వసతులు ఏర్పాటు కాలేదు, లేకపోతే విద్యా విధానంలో సిలబస్లో కూడా సమూలమైన మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉందనే అనేక అంశాలు అంటే విద్యార్థుల సెంట్రిక్గా మాట్లాడడం జరిగింది. అట్లనే
కాలేజీలు కానీ విశ్వవిద్యాలయాలు కూడా వైస్ ఛాన్సలర్ నియామకం కానీ లేకపోతే విశ్వవిద్యా విశ్వవిద్యాలయాల్లో ప్రొఫెసర్ల నియామకం సంబంధించి కానీ ఇట్లా వాటి మీద కొంత అభిప్రాయాలు చెప్పడం జరిగింది. అంటే ఫీజు నియంత్రణ ప్రైవేట్ కళాశాలల అట్లాంటి ఏమైనా అంశం చర్చకు అది రాలే, అదేం రాలే, అట్లేం లేదు. అంటే గతంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి మొత్తం ఈ కాలేజీలు లేకుండా చేస్తాయి, నారాయణ చైతన్య కాలేజ్ ఏం చేస్తాయి అని చెప్పిన ముఖ్యమంత్రి చేయలేకపోయింది కదా. అట్లీస్ట్ ఇప్పుడు మీకు అవకాశం దొరికింది, అంశం లేవనెత్తిరు అక్కడ, అంటే నియంత్రణ కోసం కానీ ఇంకేమైనా అంశాల కోసం. మేమైతే చాలా స్పష్టంగా చెప్పినాము, ప్రభుత్వ విద్య ఉండాలి, విద్యార్థులు ఎక్కువ సంఖ్యలో ప్రభుత్వ పాఠశాల కళాశాలలకి విద్యాలయాలకు వచ్చి చదువుకునేదే ఉండాలి. మీరు ఈ ప్రైవేటు విద్యా విధానం మీద మోజు తగ్గించుకోవాలని అయితే ఆ అభిప్రాయం వ్యక్తం చేయడం జరిగింది. మీరు బడ్జెట్ సెంట్రిక్గా లేకుండా కూడా చేయగలిగే పనులు చాలా ఉన్నాయి, వాటి మీద మీరు ఫోకస్ పెట్టండి అని చెప్పడం జరిగింది. గురుకులాలం మీద కూడా మీరు ఏదో ప్రైవేట్ బిల్డింగ్లు తీసుకొని ఆడబడేసి అది జైళ్ళ కంటే అధ్వానం అయిపోయినాయి, సత్రాల కంటే అధ్వానం అయిపోయినాయి, వసతులు లేకుండా అయిపోయినాయి అని ఇట్లా చెప్పడం జరిగింది. దాని మీద ఆయన ఏదో కొడంగల్ కేంద్రంగా ఆ నియోజకవర్గ కేంద్రంగా అన్ని గురుకులాలు పైలట్ ప్రాజెక్టుగా భూసేకరణ జరిగింది. తర్వాత నిధులు కూడా విడుదల జరిగినాయి, టెండరు ప్రాసెస్లో ఉంది, అతి త్వరలో దానికి టెండర్స్ కూడా పూర్తయిపోయి కన్స్ట్రక్షన్ స్టార్ట్ అవుతుంది. అన్ని గురుకులాలు ఆ నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి బీసీ కానీ ఎస్సీ కానీ ఎస్టీ కానీ ఇతర గురుకులాలు మైనారిటీ గురుకులాలు అన్నీ కూడా ఈ 20-25 ఎకరాల ఆ పరిధిలో ఇవన్నీ ఉంటాయి అని ఏదో చెప్పిండు. కానీ చూడాలి మరి అది నా వ్యక్తిగత అభిప్రాయం అయితే అన్నిటి ఒక దగ్గర తీసుకొచ్చి జైలు లెక్క చేయడం. ఇప్పుడు విద్యార్థులు స్వేచ్ఛగా ఉండాలి, స్వేచ్ఛగా ఉండేటువంటి విద్యార్థులని ఒక దగ్గర తీసుకొచ్చి మామూలుగా ఒక మండలాల్లో ఉంటే ఆ మండల పరిధిలో ఉన్నటువంటి ఆ రైతులతోటి లేకపోతే అక్కడ ఉన్న వ్యవసాయదారులతోటి కూలీలతోటి ఆ జీవన విధానం కొంత వాళ్ళకి అర్థమవుతుంది. నువ్వు ఎక్కడో తీసుకొచ్చి చుట్టూ ఒక జైలు లెక్క ప్రహరీ కూడా కట్టి ఒక గేటు పెట్టి వాళ్ళు జైల్లో ఉంచినట్టు ఉంచితే నడుమ ఈ యొక్క ఇతరత్ర బిల్డింగ్లు అంతే, బిల్డింగ్లు ఒక దగ్గరకు వస్తాయి అంతే, బిల్డింగ్లు వస్తాయి అంతే, మార్పులు లేవన్నా. మళ్ళా బీసీ గురుకులం వేరు, ఎస్సీ గురుకులాలు వేరు, ఎస్టీ వేరు, మళ్ళీ మైనారిటీ వేరు, అన్ని వేరు వేరే, వార్డెన్లు వేరు, వాళ్ళ హాస్టల్ వేరు, వాళ్ళ స్కూల్ వేరు, అంతా ఒకటే. ఏముండదు. నాకు అర్థమైంది ఏంటంటే 4 దిక్కుల ఉంటే వీళ్ళు ఉద్యమాలు చేస్తే ఏమైనా తిరుగుబాటు చేస్తే కట్టడి చేయడం కష్టమవుతుంది కాబట్టి ఒకటే దగ్గర ఉంచిన అనుకో 10 మంది పోలీసు వాళ్ళు దానిగా కట్టడి చేయడానికి. 4-10 దిక్కులు ఉంటే 100 మంది పోలీసు వాళ్ళు కావాలా. సో వాటి నియంత్రణ కోసం, ఎందుకంటే అనేక లోపాలు ఉన్నాయి ఇప్పుడు గురుకులాల్లో కూడా, అనేక ఆహారం తినే విషయంలో కావచ్చు, రకరకాల ఇతరతర సమస్యలు చూసినాం గత ప్రభుత్వంలో. వాటి గురించి ప్రక్షాళన దిశగానో లేకుంటే వాటిని మెరుగుపరుస్తామని ఒక హామీ ఏమైనా ఉన్నదా? ఏం లేదు, ఇటువంటి ఏం చెప్పారు. వాళ్ళు చెప్పింది వినొచ్చినా లేకపోతే సలహాలు సూచనలు తీసుకున్నారు అక్కడ ప్రభుత్వం? మేమైతే చాలా స్పష్టంగా చెప్పినాం. నేను మీకు ఇంతకుముందు ఇచ్చినటువంటి వినతి పత్రం కూడా ఇచ్చిన, తెలంగాణలో ఏం జరగాలి, ఏం జరిగితే తెలంగాణ ఉద్యమాకాంక్షలు నెరవేరుతాయి, అమరవీరుల ఆశయ సాధన జరుగుతుంది అనేది చాలా స్పష్టంగా నేను ఆయనకి రాతపూర్వకంగా, మాటలు కాదు రాతపూర్వకంగా కూడా ఇవ్వడం జరిగింది. సో రైతు కమిషన్ యొక్క విధి విధానాలు ఏముండబోతున్నాయి మరి చూడాలి, వాళ్ళు ఏం విధి విధానాలు ఏర్పాటు చేస్తారో. అక్కడ ప్రత్యేకంగా మేము రైతు కమిషన్ యొక్క గైడ్ లైన్స్ కానీ లేకపోతే రైతు కమిషన్ స్ట్రక్చర్ కానీ అదేం చెప్పలేదు. రైతు కమిషన్ విద్యా కమిషన్ ఏర్పాటుకు మేము దాదాపుగా శేషాద్రి గారికి ఏదో విద్యా కమిషన్ది, ఇంకా రైతు కమిషన్ ఇంకెవరికి అప్పు చెప్పినాము. దాని గైడ్ లైన్స్, దాని స్ట్రక్చరు, విధి విధానాలు ఏర్పాటు అవుతున్నాయని చెప్పాను. కానీ దాంతో ఆ రైతు కమిషను సభ్యులు ఎంతమంది ఉంటారు, అసలు హోదా ఏంటిది, బడ్జెట్ ఏంటిది, లేకపోతే దాని పని విధానం ఏంటిది, ఇవన్నీ ఏం చెప్పలే. అటువంటిది ఏం రాలే. రైతు కమిషన్ వాళ్ళ అధికారులు కూర్చొని రాసుకుంటారు తప్ప నిజమైన రైతు కమిషన్లో సభ్యులు ఎవరు ఉండాలి, లేకపోతే రైతాంగ సమస్యల గురించి ప్రస్తావన రాలేదు అక్కడ ఏం రాలేదు. సో ఎంత మేరకు జరిగింది చర్చ మొత్తం మీతో పాటుగా? దాదాపుగా 1:40 మేము అక్కడ ముఖ్యమంత్రి గారితో సమావేశంలో ఉన్నాం. సరే, దానికి ముందు మేము దాదాపు ½ అన్ అవర్ ముందు పోయినాం. అందరూ వచ్చి సెటిల్ అయిన తర్వాత ముఖ్యమంత్రి గారు
వచ్చిన తర్వాత ఇంకా యోగేంద్ర యాదవ్ గారు మొత్తం మానిటర్ చేసిండు, ఆయనే కోఆర్డినేట్ చేసిండు. ఆయన ఇంట్రడక్షన్ స్పీచ్గా ఒక 5 నిమిషాలు మాట్లాడిన తర్వాత అందరినీ ఒక్కొక్కరు అభిప్రాయాలు అడిగిండు, ఎవరి అభిప్రాయాలు వాళ్ళు చెప్పిండ్రు. దాని తర్వాత దాదాపు హాఫ్ అన్ అవర్ పైన ముఖ్యమంత్రి గారు ఈ ప్రభుత్వ పని విధానం గురించి, పాలనా విధానం గురించి, ఇప్పటివరకు నియామకమైనటువంటి ఎమ్మెల్సీలు కావచ్చు, పబ్లిక్ సర్వీస్ కమిషన్ కావచ్చు, లేకపోతే ఇంకా ఇతరత్ర నియామకాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి మీద సామాజిక న్యాయం పాటిస్తున్నాము, ఈ అందరినీ కలుపుకొని పోతున్నాము, అట్లా ఇట్లా అని తన పరిపాలన గురించి వాళ్ళు చెప్పింది. ఈ 2 నెలల ప్రోగ్రెస్ రిపోర్ట్ చెప్పింది మీకు అందరికీ కూడా. సో మీకేమనిపించింది మరి ప్రోగ్రెస్ రిపోర్ట్, దానికి ఎన్ని మార్కులు వేసారు మరి? ఎందుకంటే ఇప్పుడు చూస్తూనే వస్తున్నాం, గతంలో మనం మాట్లాడుకున్నాం 6 గ్యారెంటీలు కాదు, 6 గ్యారెంటీలు కొన్ని అంశాలు మాత్రం అమలనుకున్నాం. టీఎస్పీఎస్సీ చైర్మన్ నియామకం డీజీపీ మహేందర్ రెడ్డి గత ప్రభుత్వంలో ఎవరినైతే నిరుద్యోగులు అణచివేసిండో ఆ వ్యక్తిని తీసుకొచ్చి కూర్చోబెట్టడం అనేది ఇబ్బందికరంగా ఉందని చెప్పి సో ఈ రకమైనటువంటి సమూల మార్పుల విషయంలో ఆయన తీసుకొచ్చిన పరిపాలన 3 నెలల కాలంగా చేసిన పరిపాలన విషయంలో ప్రోగ్రెస్ రిపోర్ట్ మీరెన్ని మార్కులు వేసారు? అంటే వాస్తవంగా మేము భావించేది, మేము అందరం సరే వాళ్ళు ఎప్పుడు 4 గ్యారెంటీలు అంటుంటే అక్కడ కూడా అన్నారు, మేము మనసులో నవ్వుకుంటున్నాం. అంటే బహిరంగ సభల్లో అంటే మనము ప్రజల కోసం, ప్రతిపక్షాల కోసం, మీడియా కోసం మాట్లాడవచ్చు, కానీ ఒక అంతర్గతంగా కూర్చున్నప్పుడు కూడా వాస్తవాలు అయితే మాట్లాడుకోవాలి. 6 గ్యారెంటీలో 13 అంశాలు ఉన్నాయి. మొదటి అంశంలో 3 ఉన్నాయి, తర్వాత అన్నీ కూడా 2, 2, 3 అట్లా ఉన్నాయి. ఈ 13 అంశాలు నాకు తెలిసినంత వరకు ఇప్పటివరకు ఒకే ఒక్క గ్యారెంటీ అయింది. ఏది అది కూడా అదే 200 యూనిట్ల ఉచిత, అది కూడా అమలైనట్టు ఎట్లా చెప్పు? జీరో బిల్ వచ్చి అందరికీ జరిగినప్పుడు, న్యాయం జరిగినప్పుడు, ఎప్పుడు పూర్తిగా కంప్లీట్ అయితే జీరో బిల్ అయింది, బిల్లు ఇచ్చినావు, డబ్బులు కట్టలేదు, డిస్కామ్లకి చెల్లించినప్పుడు గది అంతే కదా. నీకు ఇప్పటికే మనం ఏం చెప్తున్నాం, 83,000 కోట్ల రూపాయలు అప్పు ఉంది అని మనం ఇప్పటివరకు మొత్తుకుంటున్నాం. నీకు ఆ అప్పు తీర్చడానికే మన దగ్గర శక్తి సామర్థ్యాలు లేవు, అతిగతి లేదు. ఇంకా ఈ 200 యూనిట్ల పేరుతోటి సుమారు నెలకి 3,500 కోట్లు ఎంతో అంటున్నారు, 4,000 కోట్ల దాకా అంటున్నారు. మరి అది ఎక్కడి నుంచి తెచ్చిస్తావు? ఉచిత రవాణా సౌకర్యం అన్నాడు. మరి జనవరి మాసానికి ఫిబ్రవరి మాసం కూడా అయిపోయింది, ఆర్టీసీకి డబ్బులు చెల్లించడమా? అప్పు చూపెట్టుకుంటూ మా పథకాలు అమలేని అంటే ఎట్లా? ఇది ఎవరిని నమ్మడానికి, ఎవరిని మోసం చేయడానికి? ఒకవైపు అప్పు పేరుకొని పోతా ఉన్నది, ఇంకోవైపు ఏమో ఈ పెడబొబ్బలు, వాగాడంబరం, మేము అది చేస్తాం ఇది చేస్తాం అని అంటే, అసలు మీరు 6 గ్యారెంటీలు అమలు చేయకపోతే ఎవరన్నా ఎందుకు అమలు చేస్తలేవని నిరసనలు చేస్తున్నారా, ప్రతిఘటన చేస్తున్నారా? రైతులకు రైతు బంధు అయిపోతే గొడవ చేసిండ్రా? 2 లక్షల రుణమాఫీ అయిపోతే గొడవ చేసిండ్రా? లేకపోతే ఇంకా విద్యార్థులకి విపక్షాలు పదే ప్రస్తావన చేస్తున్నాయి. ఇవాళ వార్తా కథలు చూసినా కూడా రైతు బంధు రావట్లేదని చెప్పి పురుగుల మందు పట్టుకొని ఒక సూర్యాపేట కలెక్టరేట్ దగ్గర ఎక్కడ ఒక ప్రధాన వార్తాపత్రిక నమస్తే తెలంగాణ రాసుకొచ్చింది. ఎందుకు రైతులు డిమాండ్ చేస్తున్నారు ఇవన్నీ కూడా? ఇప్పుడు అక్కడనో ఇక్కడనో ఏదో జరుగుతాయి, జరగదని కాదు, కానీ దాన్ని సరే చిన్న ఎక్కడెక్కడ నిరసనలు జరపాలని అనలేవు, కానీ దీని మీద పెద్ద ఎత్తున, ఎందుకంటే గత ప్రభుత్వము తెలంగాణని దివాలా తీసింది, అప్పుల పాలు చేసింది, ఇంకా బడ్జెట్ లేకుండా అయిపోయిందనే అభిప్రాయము చదువుకున్న వాళ్ళకి కాదు, ఆదివాసీలకి, గిరిజనులకి, దళితులకి, సామాన్య ప్రజలకు కూడా అర్థమైపోయింది. ఇక ఇప్పుడు మాకు అది ఇస్తలేరు, ఇది ఇస్తలేరు, ఇప్పుడు పెన్షన్లు ఇవ్వలే, ఎవరైనా వచ్చి రోడ్లు ఎక్కిండ్రా? 1వ తారీఖులో వచ్చింది, చాలా ఆనందపడ్డారని చెప్పి వార్తలు వచ్చింది కదా. ఎక్కడ ఇచ్చారు, ఎవరికి ఇచ్చారు? పెన్షన్లు జమ అయిపోయినాయి. ఎక్కడ వచ్చారు? ఇప్పుడు ఉద్యోగస్తులకి ఇంకా సరిగా ఇయ్యలే, గవర్నమెంట్ జీతాలు రాలేదు. ఇంకా పోయిన నెల 8వ తారీఖు 10వ తారీఖు వచ్చినాయి. అప్పుడు అది కూడా పెన్షన్లు ఒకసారి, లేకపోతే ప్రస్తుతం పనిచేస్తున్న బడ్జెట్ లేదని అంటున్నా, ఇన్ని ప్రవేశపెడుతున్నారు, లేకపోతే ఇబ్బంది కలుగుతున్నది, అప్పులు చేస్తున్న అంశాలు ఏమైనా అది రాలేదు. ఆ విషయాలు కేవలం రైతు కమిషన్, విద్యా కమిషన్ మీద సలహాలు సూచనల కోసం మాత్రమే అక్కడికి గ్యాదర్ అయ్యారు. అయితే అంటే అట్లనే కాదు, వేరే విషయాలు కూడా వచ్చినాయి, వేరే సమస్యల మీద కూడా మైనారిటీ ఇష్యూస్ వచ్చినాయి, తర్వాత
హెల్త్ రాలే. హెల్త్ విషయం అసలు ఒక్క మాట కూడా అక్కడ రాలే. ఎడ్యుకేషన్ విషయం చర్చకు వచ్చింది. ఇంకా ఇదే సోషల్ జస్టిస్ విషయానికి వచ్చింది. ఇట్లా కొన్ని విషయాలు వచ్చినప్పటికీ ఆర్థిక అంశాలు పెద్దగా ఏం రాలేదు. మేమైతే చాలా స్పష్టంగా చెప్పినాం, మీరు గత ప్రభుత్వంలో చేసినటువంటి తప్పులని చేయకుండా చేయాలనేది మేము బలంగా అభిప్రాయపడ్డాం. అదే విషయాన్ని దాదాపుగా అందరు కూడా మాట్లాడిండ్రు. తర్వాత ఈ భాష మీద కూడా అక్కడ అందరి భాష, పాలకపక్షం, ప్రతిపక్షం, ముఖ్యమంత్రి, మంత్రులు, ప్రతిపక్ష నాయకులు, ఎమ్మెల్యేలు అందరి భాష మీద కూడా అట్లా మాట్లాడుకుంటే బాగుంటుందని కూడా అభిప్రాయం వ్యక్తం చేశారు. ఏ ఉద్దేశించి మాట్లాడారు? ఏ ఉదాహరణ చూపించి మాట్లాడారు? దానికి ఈ మధ్య కాలంలో మాట్లాడుకుంటాను కదా, నువ్వు మొగోడివి అయితే, నువ్వు ఫలానా అయితే, మొగతనం ఉంటే ఇవన్నీ అంటుండ్రు కదా, అది వద్దు, అది సరి అయింది కాదు, మంచిది కాదు. అటువంటి భాష మాట్లాడడం వల్ల మీరు మహిళల్ని అవమానపరిచినట్టు అవుతుంది, కించపరిచినట్టు అవుతుంది, సరి అయింది కాదు అనేది అయితే వ్యక్తం చేసిండ్రు. సరే, అది నేను అనుకుంటా భవిష్యత్తులో అది అటువంటిది ఉండకుండా ఉంటుందేమో ఆశిద్దాం. ఓకే, రైట్. అయితే మీలో వెళ్ళిన వాళ్ళలో కొంతమంది ఏదో పదవులు కూడా వ్యవహరించబోతున్న అంతర్గత చర్చ కూడా జరిగింది అక్కడ రేవంత్ రెడ్డి సమక్షంలో. అది గాదిన్య పదవి రాబోతున్నదా అది ప్రభుత్వంలో? నేనైతే చాలా స్పష్టంగా చెప్పిన, నేను ఇప్పుడు కాదు, నన్ను ఢిల్లీ వాళ్ళు జాతీయ కాంగ్రెస్ కానీ టెంజన్ పత్ వాళ్ళు అడిగినప్పుడు కూడా చెప్పిన, నాకు ఏ పదవులు వద్దు, తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలు నెరవేరి తెలంగాణ అమరవీరుల ఆశయాలు నెరవేరితే అంతకంటే పదవి ఏమున్నదిగా, అంతకంటే గొప్ప పదవి ఈ జీవితానికి ఇంకేం కావాలా? ఓకే, ఇప్పుడు చాలామంది అంటారు నువ్వు అది చేయొచ్చు కదా, ఇది చేయొచ్చు. నేను ఎప్పుడు చెప్తా, నీకు భారతరత్న, పద్మశ్రీలు ఇంకా అవి ఇవి అంటే చెప్పినా నేను. కౌరవులు కూడా ఎంతమంది? 100 మంది, అంతే కదా. పాండవులు 5గురు, అంతే కదా. నన్ను ఆశ్రమం పెట్టడం ద్వారా 1000 మంది పైగా డాడీ అంటున్నారు. ఇంతకంటే మించిన భారతరత్న ఈ ప్రపంచంలో నాకు ఏదన్నా ఉంటుందా? 1000 మందికి మించినటువంటి పిల్లల ద్వారా డాడీ అనిపించుకుంటున్నా అంటే ఈ ప్రపంచంలో ఇంకెవరికి దక్కింది ఇటువంటి అవకాశం? అట్లనే తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలు రాదనుకున్న తెలంగాణ, నవ్వుల పాలైన తెలంగాణ అనే పదాన్ని ఉచ్చరించడానికి వీల్లేదని ఏ నిండు శాసనసభలో అయితే హుకుం జారీ చేసిందో అదే నిండు శాసనసభ ఇవాళ తెలంగాణ శాసనసభ చేయగలిగినవంటే అంతకంటే గొప్పతనం ఇంకేం కావాలి? భారతదేశ చిత్రపటంలో 29వ రాష్ట్రంగా తెలంగాణని భౌగోళికంగానైనా ప్రజాస్వామ్యంగా లేకపోవచ్చు, భౌగోళికంగానైనా సామాజికంగా లేకపోవచ్చు, సామాజిక న్యాయం లేకపోవచ్చు, ఆ చిత్రపటాన్ని ఇవాళ చూడగలిగినామంటే ఇంతకంటే గొప్పది ఏం కావాలి? ఇలా 9.5 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసిండు, కొన్ని వేల కోట్ల రూపాయలు పోగు చేసుకున్నాడు కావచ్చు. ఎన్ని రోజులు ఉంటాడు? నా దృష్టిలో నిజాముని మించిన ధనవంతుడు ఉన్నాడా? కోహినూరు వజ్రానికి మించినటువంటి గొప్పది ఉన్నదా? ఢిల్లీలో ఈరోజు కూడా హైదరాబాద్ హౌస్లో విదేశీ ప్రధానమంత్రులు వచ్చినా, ప్రెసిడెంట్లు వచ్చినా హైదరాబాద్ హౌస్లో ఉండేటువంటి నిర్మాణం చేసిన నిజాం కంటే గొప్పోడు ఉన్నాడా? ట్యాంక్ బండు, గోల్కొండ, చార్మినారు, ఇంకా ఎన్నెన్నో హుస్సేన్ సాగర్, ఉస్మాన్ సాగర్ కట్టడాలు నిర్మాణం చేసిన వాడికంటే గొప్పోడు ఉన్నాడా? అటువంటి వాడు కూడా ప్రజలు తిరుగుబాటు చేస్తే కాలగర్భంలో కలిసిపోయాడు. ముడ్డికి మొల్దారం ఉంచుకున్నాడేమో కానీ భూమిని అయితే కట్టుకొని పోలే కదా. మొల్దారం కూడా ఉన్నదో లేదో తెలియదు కానీ ఒక్క గుంట భూమిని కూడా తనంట పెట్టుకోలేకపోయింది కదా. వజ్రాలు, మాన్యాలు, ఉన్న ఆస్తులు అన్నికనే వదిలిపెట్టిపోవాల్సి వచ్చింది కదా. ఇవాళ మనకు మిగిలిన పైగా భూములు వాళ్ళయే, సర్ఫ్కాజ్ భూములు వాళ్ళయే, లేకపోతే వక్ఫ్ బోర్డు భూములు వాళ్ళయే కదా, అయ్యే కదా. దొరలు, భూస్వాములు, సీలింగ్ 1000 ఎకరాలు ఉన్నోడంతా భూములు కట్టుకొని పోయినరా? పోలే కదా. సో మీకు పదవులు వద్దంటారు అయితే? మరి ఈ ముఖ్యమంత్రులు
వేల కోట్లు సంపాదించి లేకపోతే ఓ 100 ఎకరాలు 200 ఎకరాల్లో ఫామ్ హౌస్లు కట్టుకొని ఏం చేస్తారు వీళ్ళు? ఏం చేస్తారు వీళ్ళు? 9.5 ఏళ్ళు ముఖ్యమంత్రి అయ్యిండు, ఇంకొక ఆయన ఇంకోటి అవుతాడు, అయితే ఏంది? కాబట్టి ఇవాళ మేము కోరుకునేది, మేము ఆశించేది తెలంగాణ 4 కోట్ల ప్రజలు వాళ్ళ ఆకాంక్షలు నెరవేరితే విద్యారంగంలో మార్పు రావాలి, వైద్య రంగంలో మార్పు రావాలి, ఉపాధి రంగాన్ని క్రమబద్ధీకరణ చేయాలి, తెలంగాణ సంపదని కాపాడుకోవాలి, సెల్ఫ్ రెస్పెక్ట్ ఆత్మగౌరవంతో ఉండే పాలన కావాలి. ఇది వస్తే ఇంకేం కావాలి మనకి? ఇంకేమైనా కావాలి? ఈ దాంట్లో ఏదైతే సివిల్ సొసైటీ నుంచి వెళ్ళారో దాంట్లో ఏ చర్చ గురించి అయితే అక్కడ మీరు వెళ్ళాల్సి వచ్చిందో కమిషన్లో ఎవరికో భాగస్వామ్యం రాబోతున్నట్టుగా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది, అంతర్గత చర్చ కూడా జరిగినట్టుగా ప్రచారం. అంటే ఆ రకమైనటువంటి చర్చ జరిగిందా? అంటే బయటికి అయితే చర్చ జరగలేదు, కానీ ఆయనకు మరి ముఖ్యమంత్రి గారికి ఏదైనా ఎవరి పట్లనైనా ఏమైనా అభిప్రాయం ఉండొచ్చేమో, అక్కడ ఉన్న వాళ్ళల్లో ఎవరన్నా విద్యా కమిషన్ కానీ, రైతు కమిషన్ కానీ, లేకపోతే ఇంకా వేరే అది ఏదైతే అడ్వైజరీ కమిటీ అన్నారు కదా, అడ్వైజరీ కౌన్సిల్స్, నేషనల్ అడ్వైజరీ కౌన్సిల్ ఎట్లయితే యూపీఏ ప్రభుత్వం అట్లనే ఇక్కడ కూడా వివిధ విభాగాలకి కొన్ని అడ్వైజరీ కౌన్సిల్స్ చేయాలనే అభిప్రాయం ఉన్నట్టుగా చెప్పిండు. మరి దాని విధి విధానాలు ఏంటియో, లేకపోతే హోదాలు ఏంటియో, బాధ్యతలు ఏంటియో అవైతే ఇంకా స్పష్టంగా అక్కడ వ్యక్తం చేయలేదు. కానీ మా ప్రభుత్వం ఎప్పుడు చెప్పినట్టుగానే ప్రజాపాలన ప్రభుత్వం, ప్రజాప్రభుత్వము, సామాజిక న్యాయంతో పోయే ప్రభుత్వము. మేము మా పార్టీ వాళ్ళని కాకుండా అందరినీ కలుపుకొని పోయడానికి ప్రయత్నం చేస్తామని ఇట్లా మాట్లాడింది. కానీ అది పూర్తి స్థాయిలో రేపు రానున్న రోజుల్లో ఇంకా ఏం జరుగుతుంది ఏంటిది, ఇక ఏదున్నా మనకు అవపడేది ఏంటిది, పార్లమెంట్ ఎన్నికలు అయితే ఉన్నాయి. పార్లమెంట్ ఎన్నికల ముందు ఎవరైనా కానీ ఏం చేసినా అది ఎన్నికల కేటగిరీకి వచ్చేస్తుంది. ఇంకొక అంశం కూడా, మీతో పాటుగా సివిల్ సొసైటీస్ నుంచి టీజేఎస్ అధ్యక్షుడు కోదండరామ్ కూడా హాజరైండు. అంటే తనకి సంబంధించి ఇంకా కేసు పెండింగ్లో ఉంది, పూర్తి స్థాయికి ఎమ్మెల్సీ కానీ ఇంకా నియామకం కానీ అఫీషియల్ అనౌన్స్మెంట్ జరగలేదు. ఆ అంశం ఏమైనా చర్చకు వచ్చిందా? అట్లేం రాలేదు, కానీ వారు 4 ఎమ్మెల్సీ వీళ్ళని నియామకం చేస్తాం. దాంట్లో ఒకటి కోదండరామ్ గారు, తర్వాత ఆ పక్కనే ఆయన కూడా ఉండే మన ఎవరు కాదు వీరు మహేష్ కుమార్ గౌడ్ వారు ఉండే, తర్వాత అదే ఈయన బల్మూరు వెంకటు, తర్వాత సియాసత్ ఎడిటర్, ఇట్లా ఒక ముస్లిము ఒక బీసీ సరే ఇట్లా అని చెప్పిండు. ఆ క్రమంలో చెప్పినప్పుడు మాత్రం కోదండరామ్ గారికి ఇచ్చినట్టే చెప్పిండు. మరి అది అనౌన్స్మెంట్ కాలేదు, దాని గురించి ప్రస్తావనకు వచ్చిందా? మరి అది వీళ్ళు ఇచ్చింది, కానీ మరి కోర్టులో ఉంది ఆ కేసు, ఓతు తీసుకోలే కదా, ఇంకా అయితే అఫీషియల్గా అన్నట్టే కదా, అమర స్వీకారం అయితే కాలే. మరి చూడాలి అది ఏమవుతుంది ఏంటిది, మరి వాళ్ళ దృష్టిలో అయిపోయింది అనుకుంటారా ఏందో మరి చూడాలి. అంటే ఎమ్మెల్సీ హోదాలో వచ్చారా కోదండరామ్ గారికి అక్కడ, లేకపోతే సివిల్ సొసైటీ హోదాలో ఉన్నారా? అక్కడ ప్రత్యేకంగా హోదాలు ఎవరు చెప్పుకోలే. ఇప్పుడు మీరు అన్నట్టు దీపదాస్ మున్షిగారాడు ఉన్నారు, ఈ హోదా అని మనకి ఏం తెలుసు. సో సలహాలు సూచనల వరకే ఆగిపోయింది, తర్వాత వాళ్ళ ప్రసంగం అధికంగా ఉన్నదంటే అయితే సుమారు అనిపించింది. అంటే నాకు సూటి ప్రశ్న ఏంటంటే, ఇక్కడ గత ప్రభుత్వంలో ఏనాడు కూడా తెలంగాణ ఉద్యమం కోసం క్రియాశీలకంగా పనిచేసిన మిమ్మల్ని కానీ కానీ లేకపోతే ఇంకా ఇతరత్ర వ్యక్తులు చాలా మంది ఎవరైతే ఉద్యమంలో కీలకంగా పనిచేయడం, అవగాహన కల్పించినట్టు కార్యక్రమాలు చేసిన వ్యక్తులు ఏ రోజు కూడా మరి పిలిచి ఏం చేద్దామని అడిగిన దాఖలాలు లేవు గత ప్రభుత్వంలో. అట్లీస్ట్ ఈసారి పిలిచిరు, దాంట్లో ఏం చర్చకు వచ్చింది ఏందనే విషయాలు పక్కన పెడితే పిలిచారు కాబట్టి ఎట్లా ఫీల్ అయిపోయినంత మరి? అంటే ఒక రకంగా ఇది మంచి ముందడిగే, ఒక రకంగా కానీ ఇది ఒక్కరోజు భాగవతం అయితే మంచిగుండదు. ఒక్కరోజు భాగవతం అయిందనుకో ఇక నిన్నటితోటి అయిపోతుంది. అది అట్లా కాకుండా మేము చెప్పిన అక్కడ మాట్లాడిన అంశాలు కానీ రాతపూర్వకంగా ఇచ్చిన అంశాల మీద వాళ్ళు సమీక్ష చేస్తే దాని మీద చర్యలు కొన్ని మనకు కనపడితే అప్పుడు మనకి ఏమన్నా ఓహో పాలకులు మన మాటలకు విలువిచ్చిన అనేది ఉంటుంది, లేకపోతే ఏముంటుంది ఆడ. రైట్గా థ్యాంక్ యూ. ఓవరాల్గా గతంలో 10 సంవత్సరాల కాలంగా ఏ రోజు కూడా ఒక సివిల్ సొసైటీ నుంచి ఒకళ్ళు వీళ్ళు సలహాలు తీసుకోవడం, బేసిక్గా ఈ సివిల్ సొసైటీ అనే కాదు అధికారుల నుంచి సలహాలు తీసుకున్నా, మంత్రుల నుంచి సలహాలు తీసుకున్న అవకాశం కూడా ఎప్పుడు లేదు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అయితే కొంత ప్రయత్నం చేసినట్టుగా ప్రస్తుతం చూద్దాం ఆ యొక్క ప్రయత్నం ఎంత మేరకు సఫలీకృతం అవుతుంది, ఎంత మేరకు ఈ సలహా సూచనలు పాటిస్తారు,
దాని యొక్క ఫలితం ఏ రకంగా ఉండబోతుందో చూడాల్సిన అవసరం అయితే ఉంది. మొత్తం మీద రైతు విద్యా కమిషన్ల ఏర్పాటు కోసం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కొంత ముందుకు అడుగేస్తోంది. దానికి సంబంధించి ప్రణాళిక రూపొందిస్తుంట చూడాల్సిన అవసరం అయితే ఉంది. ఇక ఇది గాదే గారితో స్పెషల్ ఇంటర్వ్యూ చూస్తున్నాను తొలి వెలుగు. థ్యాంక్ యూ.